హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అబ్రాడ్ అడ్వైస్. స్టూడెంట్స్, ఈరోజు మనం రష్యాలోని యారోస్లావెల్ స్టేట్ వచ్చామండి. ఈ వెనక కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చి యారోస్లావెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్. ఇక్కడ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ కొన్ని క్లాసెస్ అనేది ఈ బిల్డింగ్లో జరుగుతాయి. ఇంకా కొన్ని క్లాసెస్ దీని నియర్ బై ఉన్నాయి. ప్లస్ హాస్టల్స్ వచ్చేసి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక 3-4 కిలోమీటర్స్ రేడియస్లో హాస్టల్స్ లొకేట్ అయి ఉన్నాయి. ఓకే, ఈ యూనివర్సిటీ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీ 1944లో ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీ అండి. ఇది కంప్లీట్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇది మెయిన్ మెడికల్, డెంటిస్ట్రీ, ఫార్మసీ, నర్సింగ్ ఈ కోర్సెస్ మాత్రమే ఉన్న యూనివర్సిటీ. ఇది కంప్లీట్ మెడికల్ యూనివర్సిటీ. ఇక ఫీజు విషయానికి వస్తే ఈ యూనివర్సిటీ ఫీజు వచ్చి 2,60,000 రూబుల్స్ అండి పర్ ఇయర్. ప్లస్ మనకి హాస్టల్ వచ్చి ఒక 15,000 రూబుల్. అంటే ఓవరాల్గా మనకు ఒక 3 lakhs లోపు కాలేజ్ ఫీజు, హాస్టల్, ఫుడ్ అంటే సెల్ఫ్ బుక్ చేసుకుంటే కాలేజ్ ఫీజు, హాస్టల్, ఫుడ్ 3 lakhsలో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లా అంటే 6 years మీద ఒక 18 lakhs ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ వేసుకున్న ఒక 25 lakhs లోపు మనం కంప్లీట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా యారోస్లావెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. మనం ఆల్రెడీ కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారండి ఇక్కడ. వాళ్ళ రివ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది. పర్సనల్గా వాళ్ళు చాలా అంటే కంఫర్టబుల్గా ఉన్నారు. వాళ్ళు చిన్న ఇష్యూస్ ఉన్నా వాళ్ళు అంటే 1 by 1 సార్ట్అవుట్ చేసుకొని డెఫినెట్గా వాళ్ళైతే ఓవరాల్గా వాళ్ళ ఒపీనియన్ ప్రకారం చూస్తే దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఇంకా సీనియర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ఈ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి. కాబట్టి ఓవరాల్గా ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో పిల్లలైతే ఓవరాల్గా హ్యాపీగా ఉన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. ప్లస్ యూనివర్సిటీ విషయానికి వస్తే యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే ఇది మొత్తం గవర్నమెంట్ యూనివర్సిటీ. ప్లస్ ఇక్కడ టీచర్స్ కూడా వీళ్ళు ఫుల్ టైం డాక్టర్స్. వీళ్ళు ఇక్కడ హాస్పిటల్స్ ఎక్కడైతే ఇక్కడ లోకల్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళు అక్కడ వర్క్ చేసి ప్లస్ ఇక్కడ క్లాసెస్ కూడా తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. దానివల్ల వీళ్ళకి మంచి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకి బాగా అర్థమవుతుంది. ప్లస్ ఇంకా ఇక్కడ వెదర్ విషయానికి వస్తే మీకు తెలుసు రష్యాలో ఓవరాల్గా రష్యా మొత్తం మీద ఒక 3 to 4 months అయితే కంపల్సరీగా చల్లగా ఉంటుంది. దాన్ని మనం కంపల్సరీ టాలరేట్ చేయాలి. ఇంకా ఆ టైంలో మనం దానికి తగ్గట్టుగా జాకెట్స్, బూట్స్, అవి స్నో షూస్ అవి ఉంటాయి, అవి మనం మేనేజ్ చేసుకోవాలి వాటితో. ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందో, ఇప్పుడు ఇది ఏప్రిల్, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. ఇట్లా ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఇలానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా స్లోగా అది కూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా టోటల్గా ఓవరాల్గా రష్యా మొత్తం అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు మెయిన్ ఇండియాలో నీట్ రాసి మనకి ఇండియాలో నీట్ రాక, లేదంటే డొనేషన్స్ లక్షల్లో డొనేషన్ కట్టలేక మెడిసిన్ చదవాలనే కోరిక ఉండి కొంచెం రీజనబుల్ కాస్ట్లో మనం ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది మనకు ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. యారోస్లావెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో చాలా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ప్లస్ ఇక్కడ మనకి హాస్టల్లో కూడా మనకి ఇండియన్ మెస్ ఉందండి. అది మోరార్లెస్ అంటే కొంతమందికి అది ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా కూడా, ఎందుకంటే ఇక్కడ మేజర్గా రష్యాలో మన ఇండియాకి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ దొరకవండి, చాలా లిమిటెడ్గా దొరుకుతాయి. వాటితోనే మనం మేనేజ్ చేయాల్సి ఉంది. కాబట్టి అంటే టైం టు టైం ఏదన్నా మనం కావాలి అంటే మాత్రం మెస్ అనేది ఒక ఆప్షన్, మంచి ఆప్షన్. లేదు మాకు కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది, మేము సెల్ఫ్ కుక్ చేసుకోగలుగుతాం అన్న స్టూడెంట్స్కి కూడా వీళ్ళు హాస్టల్లో కిచెన్ ప్రొవైడ్ చేశారండి వీళ్ళకి అటాచ్డ్. అక్కడే వీళ్ళు సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ హాస్టల్ రూమ్స్ కూడా నేను విజిట్ చేశాను. హాస్టల్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే కంపారిటివ్లీ నేను చాలా యూనివర్సిటీస్ తిరుగుతాను కాబట్టి నాకు ఐడియా ఉంది. ఇక్కడ యారోస్లావెల్ స్టేట్ యూనివర్సిటీ హాస్టల్ రూమ్స్ మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ వాళ్ళకి రిఫ్రిజిరేటర్ ప్రొవైడ్ చేశారు, వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇండక్షన్, ఎవ్రీథింగ్ ఉన్నాయి వాళ్ళకి. ప్లస్ హీటర్స్ ఉన్నాయి రూమ్ అంతా చాలా నీట్గా న్యూలీ రెనోవేటెడ్ ఉన్నాయి. కాబట్టి అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్గా చెప్పొచ్చు స్టూడెంట్స్కి. ఎందుకంటే మనం ఇల్లు వదిలేసి వచ్చినప్పుడు కొంచెం మంచి హైజీనిక్ ప్లేస్లో ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇంకా అంటే స్టూడెంట్స్ ద్వారా మనం ఇంకా తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఇక్కడ టీచర్స్ కూడా చాలా మంచి ఇంటరాక్ట్ అవుతున్నారు స్టూడెంట్స్తోని. వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నా, ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళని మంచిగా గైడెన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు ఓవరాల్గా. ఇక కాస్టింగ్ అనేది ఇంకా అది మనం బయట మనం ఎట్లా పర్చేజ్ చేస్తాం, ఏం తీసుకుంటాం అనే దాని మీద మన పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇక ఓవరాల్ యూనివర్సిటీ ఎక్స్పెండిచర్ అయితే మాత్రం ఇది ఒక 25 lakhs బడ్జెట్లో మీరు హ్యాపీగా కోర్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ యూనివర్సిటీ వచ్చేసి మాస్కోకి చాలా దగ్గరగా ఉన్న యూనివర్సిటీ అండి. అరౌండ్ 200 kilometers లోపు ఉన్న యూనివర్సిటీ. మనం 3 hours నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. 3 hours మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. దానివల్ల ఏంటంటే మనం ఇండియాకి రావటం పోవడం అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాస్కో రీచ్ అయ్యామంటే మాస్కో నుంచి మనకి హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఢిల్లీకి ఉన్నాయి, ఇట్లా డిఫరెంట్ ప్రతి సిటీకి ఉన్నాయి. కాబట్టి మనకి ఈజీగా మనం మాస్కో వచ్చి మాస్కో నుంచి ఇక్కడికి ట్రైన్లో రావడం కానీ లేదంటే క్యాబ్లో కానీ ఈజీగా రావచ్చు.
మనకి అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఈ యూనివర్సిటీకి మీరు అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ మనం ఒక మన డాక్యుమెంట్స్ అనేది యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుందండి. మన 10th, ఇంటర్, నీట్, పాస్పోర్ట్ ఇవన్నీ మనం యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఒక స్పెసిఫిక్ డేట్లో ఆన్లైన్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బయాలజీ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వాళ్ళు ఒక డేట్ ఇచ్చి మనకి ఆన్లైన్ టెస్ట్ పెడతారు. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఇన్విటేషన్ ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత మనం వీసా తీసుకున్న తర్వాత ఇక్కడ యూనివర్సిటీకి రీచ్ అవుతాము. ఒకసారి యూనివర్సిటీ వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఫీజు పే చేస్తాము. ఆ తర్వాత హాస్టల్ అడ్మిషన్ ఇవన్నీ 1 by 1 జరుగుతాయి. ఇక అబ్రాడ్ అడ్వైజ్ మా ద్వారా మీరు అడ్మిషన్ తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే, మేము కంప్లీట్గా మీకు ఎండ్ టు ఎండ్ మేము సర్వీసెస్ ఇస్తామండి. మీకు పాస్పోర్ట్ దగ్గర నుంచి, అడ్మిషన్ దగ్గర నుంచి, వీసా, ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో మీ వెంట ఉండి మేము మీకు ఎట్లా మీ వర్క్ కంప్లీట్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఆ తర్వాత కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మీకు కావాల్సిన ఇన్సూరెన్స్లు కానీ, టీఆర్సీ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ఐడి కార్డ్స్ కానీ టోటల్గా మా పర్సన్ ఉంటారు ఇక్కడ. వాళ్ళు మీకు కంప్లీట్ గైడ్ చేసి మీకు టోటల్ వర్క్ అయ్యేంత వరకు మీతోనే ఉంటారు. అలాగే మీకు టోటల్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మా గైడెన్స్ ఉంటుందండి. ఎందుకంటే అడ్మిషన్ వరకే కాకుండా ఆ తర్వాత కూడా మీరు ఇక్కడ 6 years జర్నీ చేయాలి కాబట్టి 6 years మేము ఫుల్ టైం మాతో హాస్టల్లో స్టూడెంట్ ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా కూడా మా కంప్లీట్ గైడెన్స్ అనేది స్టూడెంట్కి ఉంటుంది. ఫర్దర్గా పీజీ ఎట్లా చేయాలి, ఇంకేమైనా కోర్సెస్ ఉన్నాయా, అసలు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఎట్లా, వాటికి సంబంధించిన మెటీరియల్స్ ఏంటి, ఇట్లా మేము కంప్లీట్ గైడెన్స్ ఇస్తామండి స్టూడెంట్కి. కాబట్టి డెఫినెట్గా మీరు యారోస్లావెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రావాలి, ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా అబ్రాడ్ అడ్వైజ్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.